శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. స్వాతంత్ర్యానికి పూర్వమే ఆయన ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీకి 20 ఏళ్ల పాటు డైరెక్టర్గా సేవలందించారు. ఓ డాక్టర్ ఫ్యామిలీలో జన్మించి దేశం మెచ్చే ఏరోనాటికల్ ఇంజనీర్ అయ్యారు. భారత ఏరోస్పేస్ రంగంలో చెరగని ముద్ర వేశారు. అమెరికాలో ప్రఖ్యాత కంపెనీల్లో పనిచేశారు. జీవితాంతం అక్కడే ఉండిపోమని ఆ దేశం కోరినా ససేమిరా అన్నారు. దేశం మీద అభిమానంతో ఇక్కడికి తిరిగొచ్చారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశ ఏరోనాటికల్ రంగం ఎదుగుదలలో అడుగడుగునా అండగా నిలిచారు. భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంతో మెచ్చిన ఒకప్పటి విద్యార్థి ఆ కమ్మ మేధావి. ఆయనే సీతారామరావు వల్లూరి. 1924 జూన్ 25న ఏలూరులో జన్మించారు సీతారామరావు. 10 మంది సంతానం గల కుటుంబంలో ఈయనే పెద్దవారు. తండ్రి డాక్టర్గా సేవలందించేవారు. దాంతో చిన్నతనం నుంచే చదువుపై శ్రద్ధ పెరిగింది. హైస్కూల్లో చదువుకునేటప్పుడే ఏరోనాటికల్ ఇంజనీర్ కావాలని కలలు కన్నారు. ఆ రోజుల్లో ఆ కల చాలా విలువైంది. కుటుంబం ఆర్థికంగా బాగానే ఉన్నా ఆ చదువు చదవాలి అంటే దూరతీరాలకు వెళ్లాల్సిందే. అందుకోసం ఎంతో శ్రమించారు సీతారామరావు. వల్లూరి కలలు సాకారమయ్యేందుకు సాయం చేసిన వ్యక్తి మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు సీతారామరావును చేరతీశారు. ఆయనలోని పట్టుదలను మెచ్చుకున్నారు. 1942లో బనారస్ హిందూ యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగంలో అడ్మిషన్ ఇప్పించారు. అలా ఆయన కలల ప్రపంచంలోకి తొలి అడుగు వేశారు వల్లూరి. బిహెచ్యులో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తవగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆ తర్వాత ఆయన జీవితంలో మరో కీలక అడుగు పడింది. 1949 సెప్టెంబర్లో అమెరికా కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఉన్నత చదువులు చదువుకునే అవకాశం వచ్చింది. వల్లూరి ప్రతిభను మెచ్చి ఆ కాలేజీ స్కాలర్షిప్ ఇచ్చింది. దీంతో అమెరికా ఫ్లైట్ ఎక్కారు సీతారామరావు. అక్కడ పీహెచ్డీ చేశారు. అమెరికాలో ఎంతో మంది ఏరోనాటికల్ ఇంజనీర్లతో పరిచయం ఏర్పడింది. ఆయన కెరీర్కు అదెంతగానో ఉపయోగపడింది. ఈ క్రమంలో 1950 నుంచి 60 వరకు డగ్లస్ ఎయిర్క్రాఫ్ట్ కంపెనీలో డిజైన్ కన్సల్టెంట్గా పనిచేశారు. ఈ సమయంలోనే ఎయిర్క్రాఫ్ట్ ఫ్యాటిగ్, ఫ్రాక్చర్ విభాగంలో సేవలందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. విమానాల్లో సన్నని పగుళ్లను ముందే గుర్తించి వాటిని నివారించడమే ఈ విభాగం విధి. దీని ద్వారా పెద్ద పెద్ద ప్రమాదాలను ముందే నివారించవచ్చు. ఎయిర్క్రాఫ్ట్ విభాగంలో వల్లూరి సీతారామరావు చేసిన సేవలకు 1963లో రైట్ బ్రదర్స్ మెడల్ లభించింది. తన జీవితంలో ఇదే అత్యున్నత పురస్కారమని, ఎప్పటికీ దీన్ని మర్చిపోలేను అని చెబుతుండేవారు వల్లూరి. ఎట్టి పరిస్థితుల్లో ఈ మేధావిని వదులుకోవద్దు అనుకున్న అమెరికా 1962 చివరిలోనే గ్రీన్ కార్డును ఆఫర్ చేసింది. కానీ అది తీసుకోవడానికి అంగీకరించలేదు వల్లూరి. తన సేవలు మాతృభూమికి అవసరమని గుర్తించి భారత్లో అడుగుపెట్టారు. దేశ ఏరోనాటికల్ రంగానికి సేవలందించాలి అని డిసైడ్ అయ్యారు. ఆయన భారత్ వస్తున్నారు అని తెలుసుకుని ఎంతో మంది ఎన్నో రకాల ఆఫర్లిచ్చారు. ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాయి. ప్రొఫెసర్గా సేవలందించాలని కోరాయి. నేషనల్ ఏరోనాటికల్ మొదటి డైరెక్టర్ నీలకంఠన్ వల్లూరిని ఎన్ఏఎల్లో చేరాలని కోరారు. ఒక కొత్త విభాగాన్ని మొదలు పెడదామని ప్రతిపాదించారు. వల్లూరి అమెరికాలోనే ఉన్నప్పుడు పరిచయమైన సతీష్ ధావన్, కారంచేటి కృష్ణమూర్తి తదితరులు లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ ప్రాజెక్టులో భాగస్వాములవ్వాలి అని కోరారు. ఇలా ఎన్నో రకాల ఆఫర్లు ఆయన వెంటపడ్డాయి. ఆయన మాత్రం చివరికి ప్రొఫెసర్ అవతారమే ఎత్తారు. తన విజ్ఞానాన్ని కొంతకాలమైనా భావితరానికి అందించాలి అని డిసైడ్ అయి మద్రాస్ ఐఐటిలో సీనియర్ ప్రొఫెసర్గా చేరారు. కానీ మద్రాస్ ఐఐటిలో ఎక్కువ కాలం ప్రొఫెసర్గా పనిచేసే అవకాశం దక్కలేదు వల్లూరికి. 1964 ఏప్రిల్ 18న ఎన్ఏఎల్ డైరెక్టర్ నీలకంఠన్ చనిపోయారు. ఆయన తర్వాత ఆ స్థానం ఎవరికివ్వాలి అనే దానిపై ఎంతో తర్జన భర్జన పడింది ఎన్ఏఎల్ బోర్డు. ఎంతో మంది పేర్లు పరిగణనలోకి వచ్చినా వల్లూరి సీతారామరావు పేరు వైపే అందరి దృష్టి పడింది. ఎలాగోలా ఆయన నొప్పించి ఎన్ఏఎల్ డైరెక్టర్గా నియమించారు. ఇది ఆయన జీవితాన్ని, భారతదేశ ఏరోనాటికల్ రంగాన్ని ఓ కీలక మలుపు తిప్పిన ఘటన. ఎన్ఏఎల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్గా జేఆర్డీ టాటా సారథ్యంలో ఎన్నో సంచలన నిర్ణయాలు, ఆవిష్కరణలు చేపట్టారు వల్లూరి సీతారామరావు. 1965 నవంబర్ 23న ఎన్ఏఎల్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న వల్లూరి 20 ఏళ్లపాటు ఆ స్థానంలోనే కొనసాగారు. వాస్తవానికి ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు అమావాస్య. ఆ రోజున ఛార్జ్ తీసుకోవద్దు అని వల్లూరిని తన తండ్రి వారించారట. అయినా అవేం పట్టించుకొని సీతారామరావు ఆ రోజునే బాధ్యతలు తీసుకున్నారు.
చేసుకున్నారు. 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్ఏఎల్ను మరో స్థాయిలో నిలబెట్టారు. నీలకంఠన్ ప్రారంభించిన ట్రైసోనిక్ విండ్ టన్నెల్ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశారు వల్లూరి. ఇక్కడ ధ్వని వేగం కంటే తక్కువ, సమానమైన, ఎక్కువ ఇలా 3 రకాల వేగాలతో రాకెట్లు, అంతరిక్ష వాహనాల డిజైన్ను పరీక్షిస్తారు. ఈ ప్రాజెక్టు మన దేశ అంతరిక్ష రంగం దిశ, దశనే మార్చేసింది. ఎన్ఏఎల్కు 20 ఏళ్లు డైరెక్టర్గా చేసిన వల్లూరి సీతారామరావు అక్కడి అణువణువుపై తన ముద్ర వేశారు. ఎన్ఏఎల్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ బాగాలేవని ఓసారి జేఆర్డీ టాటా అన్న మాటలు ఆయన ఆలోచనలో పడేశాయి. దీంతో తనే సొంతంగా ఆర్కిటెక్ట్గా మారిపోయి కొత్త బంగళాలకు డిజైన్ వేశారు. ఎన్ఏఎల్ ప్రాంగణంలో భారీగా మొక్కలు నాటి గ్రీన్ హబ్గా మార్చేశారు. ఇక ఎన్ఏఎల్ మొత్తాన్ని పీహెచ్డీ ఉద్యోగులతో నింపేశారు వల్లూరి. టాప్ గ్రేడ్ ఉద్యోగులుంటే సంస్థ భవిష్యత్తు బాగుంటుందని నమ్మేవారు. అందుకే మరే సంస్థలో లేనంతమంది పీహెచ్డీ హోల్డర్లు ఒక్క నేషనల్ ఏరోనాటికల్ ల్యాబొరేటరీలోనే కనిపిస్తారు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. ఈయన హయాంలో ఐఏఎఫ్, హెచ్ఏఎల్, ఐఏఎస్, డిఆర్డీఓ లాంటి జాతీయ సంస్థలతో ఎన్ఏఎల్కు బలమైన బంధం ఏర్పడింది. దీంతో ఈ సంస్థలన్నీ కలిసి ఎన్నో గొప్ప గొప్ప ప్రయోగాలు చేశాయి. ఇప్పటికీ ఆ బంధం అలాగే కొనసాగుతోంది. ఎన్ఏఎల్ అందించిన ఫాటిక్ టెస్టింగ్ ఫెసిలిటీతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎన్నో యుద్ధ విమానాల జీవితకాలాన్ని పెంచగలిగింది. జ్నాత్, అజీత్, MiG-21 యుద్ధ విమానాల లైఫ్ స్పాన్ను పెంచేందుకు ఎంతగానో సహకరించింది ఎన్ఏఎల్. 1970లో సివి రామన్ ఒక సెమినార్లో అకస్మాత్తుగా వల్లూరిని క్రాక్ అంటే ఏమిటో నిర్వచించమని అడిగారట. మీరందరూ దిట్టగదా, సమాధానం చెబుతారా అని ప్రశ్నించారట. దాంతో ఏకధాటిగా సమాధానం చెప్పేశారు వల్లూరి. క్రాక్ల వల్ల ఎయిర్ క్రాఫ్ట్లకు ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో కూడా వివరించారు. ఈ ఆన్సర్తో రామన్ షాక్ అయ్యారట. వల్లూరి సీతారామరావుకు ఫెలోషిప్ అవార్డు ఇవ్వొచ్చని సభలోనే అనేశారట. అలా 1971లో వల్లూరికి ఫెలోషిప్ వచ్చింది. ఆ తర్వాత 1974లో పద్మశ్రీని, 1978లో వాస్పిక్ అవార్డును అందుకున్నారు సీతారామరావు. రిటైర్మెంట్ తర్వాత బెంగళూరులో స్థిరపడ్డారు. బెంగళూరు ఎయిర్పోర్టు రూపకల్పనలో కూడా పాలు పంచుకున్నారు. 94 ఏళ్ల పాటు విలువలతో బతికిన వల్లూరి సీతారామరావు 2019 జనవరి 23న బెంగళూరులో తుది శ్వాస విడిచారు. భారత ఏరోనాటికల్ రంగంపై చెరగని ముద్ర వేసిన వారిలో వల్లూరి సీతారామరావు ముందు వరుసలో ఉంటారు అని చెప్పడానికి ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇంతటి గొప్ప వ్యక్తి కమ్మకులంలో జన్మించడం గర్వకారణం. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.